ఒకరోజు ఉదయాన్నే ఎవరైనా నిద్రలేచి వాళ్ళ ఇంట్లో ఉన్న పాత రాగి గిన్నెలు కంచు చెంబులను కరిగించి వాటితో నాణేలు ముద్రించి రాత్రికి రాత్రే అత్యంత ధనవంతులైపోయారనుకోండి. వినడానికేదో ఫ్యాంటసీ కథలా ఉంది కదా. అవును. పైగా ఆ నాణేలను ప్రభుత్వమే అధికారికంగా వెండితో సమానమైనవిగా గుర్తిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా 14వ శతాబ్దపు భారతదేశంలో ఇదే జరిగింది. కరెక్ట్. ఒక తెలివైన చక్రవర్తి చేసిన చిన్న ఆలోచన లోపం అంటే ఒక చిన్న తప్పు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా పాతాళానికి నెట్టేసిందో ఈ మూల గ్రంథాల ఆధారంగా మనం చూడబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. అసలు ఈరోజు మన లక్ష్యమేంటంటే రాబోయే 2026 యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న మన అభ్యర్థుల కోసం ఈ తుగ్లక్ వంశం గురించి ఒక లోతైన విశ్లేషణ చేయడం. అవును, నిద్రలో లేపి అడిగినా తప్పు లేకుండా చెప్పగడిగేలా ఈ వాస్తవాలన్నీ వాళ్ల మనసులో ముద్రపడిపోవాలి. ఖచ్చితంగా. ఈ చర్చ కోసం మనం ముఖ్యంగా వాజీరాం నోట్స్, ఇబ్ను బటూటా లాంటి ప్రయాణికుల రికార్డులు, అలాగే ప్రముఖ చరిత్రకారుల వ్యాసాలను మూలాలుగా తీసుకుంటున్నాం. అయితే సాధారణంగా చరిత్ర అనగానే రాజులు, యుద్ధాలు, సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం అనుకుంటారు చాలామంది. కాని తుగ్లక్ వంశం కథ అలా కాదు. దీన్ని మనమొక అతిపెద్ద పరిపాలనా ప్రయోగశాలగా చూడాలి. పరిపాలనా ప్రయోగశాల. మంచి పదం వాడారు. అవును. ఒక దేశాన్ని, అక్కడి లక్షలాది ప్రజల భవిష్యత్తును పరీక్షా నాళికల్లో పెట్టి చేసిన ప్రయోగాలివి. ఈ ప్రయోగాలు ఎందుకు విఫలమయ్యాయి అనేది మన అభ్యర్థులకు అత్యంత కీలకం. సరే, అసలీ తుగ్లక్ల కథ ఎక్కడ మొదలైంది అని చూస్తే ఖిల్జీ వంశం పతనం తర్వాత ఢిల్లీ సుల్తానేట్లో ఏర్పడిన ఒక భయంకరమైన రాజకీయ శూన్యత దగ్గర మొదలవుతుంది. అవును. అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన తర్వాత ఖుస్రౌ ఖాన్ లాంటి వాళ్ల చేతుల్లో రాజ్యం అలకలోలమైపోయింది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే అప్పుల పాలై అస్తవ్యస్తంగా ఉన్న ఒక కంపెనీకి కొత్తగా వచ్చిన అనుభవజ్ఞుడైన ఒక పాత సీఈఓ ఆ కంపెనీని లాభాల బాట పట్టించినట్లుగా ఉంటుందిక్కడ కథ. ఆ సీఈఓనే మన ఘియాసుద్దీన్ తుగ్లక్. ఆ పోలిక చాలా బావుంది. దాన్ని ఇంకొంచెం లోతుగా చూద్దాం. అప్పటికే ఆయన ఢిల్లీ సుల్తానేట్ సైన్యంలో ఒక సమర్థవంతమైన టర్కిష్ అధికారి. అతని అసలు పేరు ఘాజీ మాలిక్. ఘాజీ మాలిక్. అవును. అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు దాన్ని అణచివేసి 1320లో సింహాసనం అధిష్ఠించాడు. అప్పుడే తన పేరును ఘియాసుద్దీన్ తుగ్లక్గా మార్చుకున్నాడు. ఈ ఘాజీ అనే బిరుదుకు అర్థమేంటంటే అవిశ్వాసులను అంతం చేసేవాడు అని కదా. కరెక్ట్. అయితే సింహాసనం ఎక్కగానే కఠినంగా వ్యవహరించకుండా ముందుగా ప్రజల విశ్వాసం పొందాలనుకున్నాడతను. ఖిల్జీల కాలంలో ఉన్న కఠినమైన పన్నులను బాగా తగ్గించాడు. వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు. ఇక్కడే నాకో సందేహం వస్తుంది. ఒక పక్క సామ్రాజ్యాన్ని రక్షించుకుంటూనే పన్నులు తగ్గిస్తే ఖజానాకు నష్టం వస్తుంది కదా. దాన్ని అతను ఎలా బ్యాలెన్స్ చేశాడు? అక్కడే అతని పరిపాలనా దక్షత బయటపడుతుంది. పన్నుల భారం తగ్గించి ఉత్పత్తిని పెంచాడు. అలాగే అవినీతి అధికారుల ఆస్తులను జప్తు చేశాడు. ఓహో, అంటే సిస్టమ్ని క్లీన్ చేశాడన్నమాట. అవును. అమీర్ ఖుస్రో రాసిన తుగ్లక్నామా ద్వారా మనకు తెలిసేదేంటంటే అతను రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలను అద్భుతంగా మెరుగుపరిచాడు. ఒక రకంగా చెప్పాలంటే సామ్రాజ్యానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా దృష్టి పెట్టాడు. అమీర్ ఖుస్రో అనగానే గుర్తొచ్చింది, ఇతను ఆ కాలంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సూఫీ సంతు నిజాముద్దీన్ ఔలియాకు సమకాలికుడు గదా. యూపీఎస్సీకి ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎగ్జాక్ట్లీ. మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు వెంటనే తుగ్లకాబాద్ కోట గుర్తురావాలి. ఢిల్లీ వెళ్తే ఇప్పటికీ దాని అవశేషాలు కనిపిస్తాయి. ఆ కోట గోడలు సాధారణంగా నిలువుగా కాకుండా కాస్త ఏటవాలుగా అంటే స్లోపింగ్గా ఉంటాయంటారు. దీనికేదైనా ప్రత్యేకమైన కారణముందా? ఖచ్చితంగా ఉంది. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో దీనిని బ్యాటర్ అంటారు. ఈ ఏటవాలు గోడల వల్ల ఒక గొప్ప సాంకేతిక ప్రయోజనముంది. మంగోలుల దాడుల నుంచి రక్షణ పొందడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. అంటే ఫిరంగుల దాడులను తట్టుకోవడానికా? అవును. శత్రువులు భారీ రాళ్లతో దాడి చేసినప్పుడు నిలువు గోడల కంటే ఏటవాలు గోడలు ఆ ఒత్తిడిని చాలా బలంగా తట్టుకుంటాయి. అలాగే ఏనుగులతో గోడలను బద్దలు కొట్టే ప్రయత్నాలను కూడా ఈ డిజైన్ సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఇంట్రెస్టింగ్. అంటే పునాది దగ్గర వెడల్పుగా ఉండి పైకి వెళ్లే కొద్దీ సన్నబడటం వల్ల ఆ బిల్డింగ్కి అదనపు స్టెబిలిటీ వస్తుందన్నమాట. అవును కదా.
కేవలం ఒక కోట మాత్రమే కాదు, అందులో సైనిక వ్యూహం కూడా దాగుందన్నమాట. నిజమే. ఇక ఉత్తర భారతదేశంలో స్థిరపడ్డాక దక్షిణ భారతదేశం మీద కూడా ఘియాసుద్దీన్ దృష్టి పెట్టాడు. ముఖ్యంగా కాకతీయ రాజ్యం మీదకు దండయాత్ర చేశాడు. 1321 మరియు 23లో తన కుమారుడు జౌనా ఖాన్ను, అంటే తరువాతి కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అయిన వ్యక్తిని వరంగల్పైకి పంపాడు. ఆ సుదీర్ఘమైన ముట్టడి తర్వాత ప్రతాపరుద్రుణ్ణి ఓడించి వరంగల్ను ఢిల్లీ సుల్తానేట్లో కలుపుకున్నాడు. కలుపుకుని దానికి సుల్తాన్పూర్ అని పేరు కూడా మార్చాడు. అయితే సామ్రాజ్య విస్తరణ ఇలా సాగుతున్న సమయంలోనే ఒక ఊహించని ప్రమాదం జరిగింది. బెంగాల్ దండయాత్ర నుండి విజయవంతంగా తిరిగి వస్తున్న ఘియాసుద్దీన్కు స్వాగతం పలకడానికి నిర్మించిన ఒక చెక్క మండపం కూలిపోయి అతను చనిపోయాడు. అది నిజంగా ప్రమాదమా, లేక తన కొడుకు జౌనా ఖాన్ చేసిన కుట్రణ అని వాదన కూడా చరిత్రలో ఉంది. అవును, ఆ అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఆ తరువాత 1325లో మహ్మద్ బిన్ తుగ్లక్ అధికారంలోకి రావటం చరిత్రలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే అతను ఢిల్లీ సుల్తానులందరిలోకెల్లా అత్యంత విద్యావంతుడు కదా. పర్షియన్, అరబిక్ భాషల్లో పెద్ద పండితుడు. అవును, తత్వశాస్త్రం, ఖగోళశాస్త్రం, గణితం, వైద్యశాస్త్రం మీద అపారమైన జ్ఞానమున్నవాడు. పైగా మత సహనమున్నవాడని, హిందువుల పండుగైన హోలీలో పాల్గొన్న మొదటి సుల్తానని కూడా మన మూలాల్లో చదువుతాం. నాకు ఇక్కడే అసలు లాజిక్ అర్థం కాదు. అంత మేధావి, ఆ ఎన్నో శాస్త్రాలు చదివినవాడు, అతన పరిపాలన ఎందుకంత దారుణంగా విఫలమైంది? ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవాలంటే నాలెడ్జ్కు, విజ్డమ్కు మధ్య ఉన్న తేడాను మనం చూడాలి. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటారా? ఎగ్జాక్ట్లీ. అతనికి అపారమైన జ్ఞానం ఉంది, కాని దాన్ని క్షేత్రస్థాయిలో ఎలా అమలు చెయ్యాలి, సామాన్య ప్రజల మానసిక స్థితి ఎలా ఉంటుంది అనే ప్రాక్టికాలిటీ లోపించింది. అతను తన ఆలోచనల అమలులో ఎంత దారుణంగా విఫలమయ్యాడో అతని 5 ప్రసిద్ధ ప్రయోగాలు చెబుతాయి. సరే, ఆ ప్రయోగాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది 1327లో రాజధాని మార్పు, ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి, అంటే దేవగిరికి. అవును, రాజధాని మార్చటం వెనుక అతని ఉద్దేశం ఏమై ఉంటుందనుకుంటున్నారు? అంటే కేవలం ఉత్తర భారతదేశంలో ఉంటే మంగోళుల దాడుల ముప్పుంటుందా, లేక అప్పుడే జయించిన దక్షిణ భారతదేశాన్ని కంట్రోల్ చేయాలా? 2 కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సామ్రాజ్యం చాలా విస్తరించింది, దక్షిణాన మధురై వరకు వ్యాపించింది. కాబట్టి మధ్యలో ఉన్న దౌలతాబాద్ అయితే మొత్తం దేశాన్ని నియంత్రించడం సులభం అని అతని సిద్ధాంతం. ఆలోచన పరంగా చూస్తే ఇది అద్భుతమైన వ్యూహమే. కాని అమలులో ప్రాబ్లమొచ్చింది. చాలా పెద్ద ప్రాబ్లమొచ్చింది. కేవలం ప్రభుత్వాన్ని, దర్బారును, సైన్యాన్ని మాత్రమే తరలించలేదతను. ఢిల్లీలో ఉన్న సామాన్య ప్రజలను, సాధువులను, వ్యాపారులను అందర్నీ బలవంతంగా 100 కిలోమీటర్లు ఆ మండుటెండల్లో నడిపించాడు. అసలు సామాన్య ప్రజల్ని ఎందుకు తరలించాలి? కేవలం అడ్మినిస్ట్రేషన్ మారితే సరిపోతుంది కదా. అతను దౌలతాబాద్ను ఒక ఇస్లామిక్ సాంస్కృతిక కేంద్రంగా కూడా మార్చాలనుకున్నాడు. ఉత్తర భారతదేశంలోని మేధావులు, సూఫీ సంతులు అక్కడికి వస్తేనే అది సాధ్యమని నమ్మాడు. పైగా దక్షిణాన తరచూ జరిగే తిరుగుబాట్లను అణిచివేయడానికి ఈ జనాభా బదిలీ ఉపయోగపడుతుందని అనుకున్నాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక సగం మంది చనిపోయారా ప్రయాణంలో? అవును, పైగా అక్కడికి వెళ్ళాక ఇంకో విషయం అర్థమైందేంటంటే దౌలతాబాద్ నుంచి దక్షిణాన్ని పాలించొచ్చు, కానీ ఉత్తరాదిని, ముఖ్యంగా మంగోలుల ముప్పున్న వాయవ్య సరిహద్దును రక్షించడం అసాధ్యమని. అదంతో మళ్ళీ ప్యాకప్, మళ్ళీ అందరూ ఢిల్లీకి నడవాల్సిందే అని ఆదేశించాడు కదా. అవును, అదొక పెద్ద డిజాస్టర్. కాని ఇబ్ను బటూటా తన ప్రయాణ కథనం రిహ్యాలాలో ఈ పరిణామాల గురించి రాస్తూ దీనివల్ల పరోక్షంగా ఒక మంచి జరిగింది అని అంటాడు కదా. ఆ ఉత్తర దక్షిణ కల్చరల్ సింథసిస్ గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఆ వలసల వల్ల ఉత్తరాదికి చెందిన ఎంతోమంది కళాకారులు, పండితులు దౌలతాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే స్థిరపడిపోయారు. దీనివల్ల దక్షిణ భారతదేశంలో ఒక కొత్త రకమైన ఇండో ఇస్లామిక్ సంస్కృతి వికసించింది. భవిష్యత్తులో దక్కన్ ప్రాంతంలో బహమనీ సామ్రాజ్యం ఆవిర్భవించడానికి ఇదే పునాది. అంటే ఒక రకంగా తన వైఫల్యంతోనే రాబోయే సామ్రాజ్యాలకు పునాది వేశాడనమాట. సరే, ఇప్పుడు మనం రెండో అత్యంత ఆసక్తికరమైన ప్రయోగానికి వద్దాం, టోకెన్ కరెన్సీ. ఇది చాలా ఫేమస్ ప్రయోగం. నాకైతే ఇది వినడానికి చాలా మోడర్న్ కాన్సెప్ట్లా అనిపిస్తోంది. ఈ రోజుల్లో మనం వాడుతున్న పేపర్ కరెన్సీ వెనుకున్న లాజిక్ కూడా ఇదే కదా? ఖచ్చితంగా. 14వ శతాబ్దం నాటికి ప్రపంచవ్యాప్తంగా వెండి కొరత ఏర్పడింది. అప్పటికే చైనాలో కుబ్లాయ్ ఖాన్ పేపర్ కరెన్సీని విజయవంతంగా ప్రవేశపెట్టాడు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడైతను. అవును,
అది చూసి స్ఫూర్తి పొందిన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. వెండి నాణేల వాటిని టంకా అంటారు. వాటి కొరత ఉండటంతో రాగి లేదా కంచు నాణేలను అంటే జిట్టల్ ను ముద్రించి వాటికి వెండి నాణేలతో సమానమైన విలువను చట్టబద్ధంగా కల్పించాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. మీరిందాకన్నట్లు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం ఇక్కడే బయటపడింది. ఏ దేశమైనా కరెన్సీ ముద్రిస్తే అది నకిలీది కాకుండా కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ పెడుతుంది గదా. అవును, ఒక రాజముద్ర లాంటిది. మరితనెందుకు పెట్టలేదు? అదే అతని అతిపెద్ద తప్పు. ఆ నాణేలను ముద్రించడానికి ప్రత్యేకమైన యంత్రాలేవీ టంకశాలలో వాడలేదు. సాధారణంగా కమ్మరలు, కంసాలులు సులభంగా తయారు చేయగల డిజైనే అందులో ఉంది. పైగా రాజముద్ర ఏదు. అరరా. ఇక్కడ మనం మానవ నైజం గురించి, అలాగే ఆర్థిక శాస్త్రంలో ఒక ముఖ్యమైన నియమం గురించి మాట్లాడుకోవాలి. దాని పేరు గ్రెషమ్స్ లా. బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవుట్ గుడ్. అంటే చెడు ద్రవ్యం మంచి ద్రవ్యాన్ని చలామణిలో లేకుండా చేస్తుంది. అంటే ప్రజల దగ్గర ఒక వెండి నాణేమో ఒక రాగి నాణేం ఉన్నప్పుడు రెండిటికీ ఒకే విలువుంటే వాళ్ళు వెండి నాణ్యాన్ని దాచుకుని రాగి నాణ్యాన్ని మాత్రమే ఖర్చు పెడతారు. సరిగ్గా అదే జరిగింది. జనం తమ ఇళ్లల్లో ఉన్న నిజమైన వెండి, బంగారాన్ని పాతరేసి దాచుకున్నారు. వంటగదిలోని రాగి, కంచు గిన్నెలు కరగించి ఏ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లోనే నకిలీ నాణేలు ముద్రించటం మొదలుపెట్టారు. అంటే ప్రతి ఇల్లు ఒక టంకసాలగా మారిపోయిందనమాట. అవును, పన్నులు కూడా ఆ నకిలీ రాగి నాణేలతోనే కట్టేవారు. విదేశీ వ్యాపారులకు ఈ విషయం అర్థమైపోయింది. ఆ రాగి నాణేలను తీసుకోవడానికి నిరాకరించారు. దిగుమతులు నిలిచిపోయాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దాన్ని సరిదిద్దడానికి సుల్తానేం చేశాడు మరి? పరిస్థితి చెయ్యి దాటిపోయిందని గ్రహించి ఆ టోకన్ కరెన్సీని రద్దు చేశాడు. ప్రజల దగ్గరున్న రాగి నాణేల్ని తిరిగి ఇచ్చేసి ఖజానాలో ఉన్న నిజమైన వెండి, బంగారు నాణేలను పట్టుకుపోమ్మని ప్రకటించాడు. అమ్మో, అప్పుడు ఖజానా పరిస్థితి ఏంటి? డెయ్యి వీధుల్లో ఆ రాగి నాణేలు పర్వతాల్లా గుట్టలు గుట్టలుగా పడిపోయాయని ఇబ్ను బటూటా రాశాడు. ఈ ఒక్క నిర్ణయంతో ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఒక మేధావి చేసిన ప్రయోగం ఖజానాను ఎలా గుల్ల చేసిందో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. దీని తర్వాత అతని చేసిన 2 సైనిక దాడుల ప్రయోగాలు కూడా ఖజానా మీద పెనుభారం మోపాలి కదా. అవును, పశ్చిమాన ఖురాసన్ దండయాత్ర, అలాగే హిమాలయాల్లో కరాచిల్ దండయాత్ర. అసలు ఈ దండయాత్రలు ఎందుకు చేయాలనుకున్నాడు? ప్రపంచాన్ని జయించాలనే అతిశయం. పర్షియాలోని ఖురాసాన్ ప్రాంతంలో రాజకీయ అస్థిరత ఉందని తెలుసుకుని దాన్ని ఆక్రమించడానికి ఏకంగా 3,70,000 మంది సైన్యాన్ని సమీకరించాడు. 3,70,000 మందా? అవును, పైగా వారికి 1 సంవత్సరం జీతం ముందుగానే చెల్లించాడు అడ్వాన్స్గా. కాని వాతావరణం, అక్కడి భౌగోళిక పరిస్థితులనల్లా ఆ దండయాత్ర సాధ్యం కాదని 1 సంవత్సరం తర్వాత అర్థమై దాన్ని క్యాన్సిల్ చేశాడు. ఆ అడ్వాన్స్ జీతాల డబ్బు మొత్తం వృధా అయిపోయింది. ఇక కరాచీల విషయానికొస్తే ఆ ప్రాంతం చైనా సరిహద్దుల్లో హిమాలయ పర్వతాల్లో ఉంది. మైదాన ప్రాంతాల్లో యుద్ధం చేసే సైన్యాన్ని హిమాలయాల్లోకి పంపించటమంటేనే అదొక సూసైడ్ మిషన్లా ఉంది. సరిగ్గా అదే జరిగింది. శత్రువుల దాడుల కంటే కూడా అక్కడి భయంకరమైన చలి, వర్షాలు, రోగాల వల్లే సైన్యమంతా నాశనమైంది. కేవలం 10 మంది మాత్రమే ప్రాణాలతో తిరిగి వచ్చారనంటారు. అయితే ఈ వరుస వైఫల్యాలతో ఖజానా ఖాళీ అవ్వడం వల్ల ఆదాయం కోసం తన 5వ ప్రయోగం చేశాడతను. గంగా యమునా నదుల మధ్య ఉన్న సారవంతమైన దోయాబ్ ప్రాంతంలో అమాంతం పన్నులు పెంచేశాడు కదా. అవును, పన్నులు పెంచడం తప్పు కాదు, ఎందుకంటే ఆ ప్రాంతం చాలా సారవంతమైనది. కాని ఇక్కడ టైమింగ్ దారుణంగా దెబ్బకొట్టింది. అంటే అతను పన్ను పెంచిన సమయంలోనే అక్కడ తీవ్రమైన కరువొచ్చింది. పంటలు లేవు. సుల్తాన్కు కరువు విషయం తెలియకముందే అధికారులు పన్నుల కోసం రైతులను హింసించడం మొదలుబెట్టారు. దాంతో రైతులు అడవులోకి పారిపోయి తిరుగుబాటు చేశారు. ఇదంతా వింటుంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎంతకి అసహాయుడో అర్థమవుతోంది. ఒక పక్కేమో అద్భుతమైన విజన్, ఇంకో పక్క దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేని సిస్టమ్. అవును, దీనివల్ల అతని 25 ఏళ్ల పాలనలో ఏకంగా 36 తిరుగుబాట్లు జరిగాయి. ఈ అస్థిరత వల్లే కదా దక్షిణాన విజయనగర సామ్రాజ్యం, బహమనీ రాజ్యాలు ఉద్భవించాయి. బెంగాల్ కూడా స్వతంత్రం ప్రకటించుకుంది. కరెక్ట్. తన స్వంత నిర్ణయాల వల్లే సామ్రాజ్యం ముక్కలవుతుంటే చూస్తూ 1351లో మరణించాడు. చివరికి ప్రజలకు సుల్తాన్ నుండి, సుల్తాన్కు ప్రజల నుండి విముక్తి లభించింది అని చరిత్రకారుడు బదూని వ్యాఖ్యానించడం ఎంత సబబుగా ఉందో కదా. ఖచ్చితంగా. అతను చనిపోయేనాటికి ఖజానా ఖాళీగా ఉంది, సైన్యం బలహీనపడింది, మత పెద్దలు అంటే ఉలేమాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇలాంటి ఒక మునిగిపోతున్న నావకు కెప్టెన్గా వచ్చాడు అతని దాయావి సోదరుడు ఫిరోజ్ షా తుగ్లక్. ఇక్కడే కథ మరో మలుపు తిరుగుతుంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ విపరీతమైన కఠినత్వం, ప్రయోగాలతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ఫిరోజ్ షా తుగ్లక్ పూర్తిగా దానికి వ్యతిరేకంగా అపీజ్మెంట్ అంటే బుజ్జగింపు విధానాన్ని ఎంచుకున్నాడు. దీన్ని విశ్లేషిస్తే ఎలాగైనా పవర్లో ఉండటానికి ఏమైనా ఫ్రీబీజ్ ఇచ్చే నేటి రాజకీయ నాయకుడి వ్యూహంలా కనిపిస్తోంది నాకు. మీరు చెప్పిన ఫ్రీబీస్ లేదా బుజ్జగింపు విధానం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ సుల్తానేట్ సైన్యాన్ని బలంగా ఉంచిన ఇక్తా విధానాన్ని తీసుకుందాం. ఇక్తా విధానం అంటే సైనికాధికారులకు నగదుకు బదులుగా భూమినిచ్చి పన్నులు వసూలు చేసుకునే హక్కు కల్పించే పద్ధతి కదా. అవును. ఇందులో ప్రతిభే గీటురాయి. కానీ ఫిరోజ్ షా సైన్యాన్ని సంతోషపెట్టడానికి ఈ ఇక్తా విధానాన్ని ఏకంగా వారసత్వంగా మార్చేశాడు. అంటే ఒక సైనికుడు వృద్ధుడైపోతే లేదా చనిపోతే ఆ ఉద్యోగం అతని కొడుకుకో, అల్లుడుకో లేదా అతని బానిసకో వెళ్ళిపోతుందన్నమాట. ఇది ఎంత భయంకరమైన నిర్ణయం. అవును కదా. సైన్యంలో ఫిట్నెస్ లేదా ప్రతిభతో పని లేకుండా పోయింది. ఇది ఖచ్చితంగా సైనిక వ్యవస్థను లోపల నుంచే కుళ్లబుడ్చింది. ముసలి సైనికులు యుద్ధానికి రాకుండా తమ బదులు పరవాలేని వాళ్లను పంపించడం మొదలుపెట్టారు. అవినీతి విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది. ఖచ్చితంగా. సామ్రాజ్యాన్ని రక్షించాల్సిన సైన్యం అత్యంత బలహీనంగా మారిపోయింది. ఇదే అతని పతనానికి మొదటి బీజం. ఇక మత పెద్దలను బుజ్జగడించడానికి అతను తన పాలనను పూర్తిగా ఇస్లామిక్ చట్టం ఆధారంగా మార్చాడు. అంటే తన ముందున్న పాలకుడు విధించిన అనవసరమైన పన్నులన్నీ రద్దు చేసి కేవలం 4 పన్నులు మాత్రమే వసూలు చేశాడు కదా. అవును. అవి ఏంటంటే ఖరాజ్ అంటే భూమిశిస్తు, జకాత్ అంటే సంపదపై పన్ను, ఖమ్స్ అంటే యుద్ధంలో దోచుకున్న సంపదలో వాటా మరియు జిజియా. ఇక్కడ మన అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రధానమైన కీవర్డ్ ఉంది. జిజియా పన్ను అనేది ముస్లిమేతరులపై విధించే పన్ను అయినప్పటికీ అంతకుముందు బ్రాహ్మణులకు దాన్నుంచి మినహాయింపుండేది. కాని బ్రాహ్మణులపై కూడా జిజియా పన్ను విధించిన మొదటి సుల్తాన్ ఈ ఫిరోజ్ షా తుగ్లక్ మాత్రమే. ఎగ్జాక్ట్లీ. అతను మతపరమైన విషయాల్లో చాలా ఛాందసవాదిగా ప్రవర్తించాడు. అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు. కాని విచిత్రంగా ఇదే ఫిరోజ్ షా ప్రజాపనుల నిర్మాణంలో మాత్రం అద్భుతాలు చేశాడు. సంక్షేమం మీద విపరీతమైన దృష్టి పెట్టాడు. ఎలా అంటే ఒకవైపు ఛాందసవాది అంటారు, మరోవైపు సంక్షేమ పథకాలంటారు. అతను సుమారు 300 కొత్త నగరాలను నిర్మించాడు. వాటిలో ఫిరోజాబాద్ అంటే ఇప్పటి ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా, అలాగే హిస్సార్, జౌన్పూర్ లాంటివి ఉన్నాయి. వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి యమునా, సట్లెజ్ నదుల నుండి 5 భారీ కాలువలు తవ్వించాడు. ఓహో, ఆ ప్రభుత్వ కాలువల ద్వారా నీటిని వాడుకునే రైతుల మీద షర్బ్ అనే 10% నీటిపారుదల పన్నును కూడా విధించాడు గదా. అవును. అతను స్థాపించిన కొన్ని ప్రత్యేక శాఖల గురించి కూడా తరచుగా ప్రశ్నలొస్తుంటాయి. ముఖ్యంగా ఆ చారిటీ డిపార్ట్మెంట్. దాని పేరు దివాన్-ఈ-ఖైరాత్. దీని ద్వారా అనాథలకు, పేద యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం చేసేవాడు కదా. కరెక్ట్. అలాగే పేదల వైద్యం కోసం దార్-ఉల్-షిఫా అనే ఉచిత ఆస్పత్రిని కూడా నిర్మించాడు. ఇంకొక ముఖ్యమైన శాఖ దివాన్-ఈ-బందగాన్. ఇది బానిసల వ్యవహారాలు చూసుకునే శాఖ. నేనెక్కడో చదివాను, ఇతని కాలంలో దాదాపు 1,80,000 మంది బానిసలుండేవారట కదా. అసలు ఎందుకంతమంది బానిసలు? బానిసలు అంటే ఇక్కడ కేవలం ఇళ్లలో పనిచేసేవారు అని కాదు. అది ఆనాటి ఆర్థిక వ్యవస్థలో ఒక భాగం. ఆ బానిసలకు వివిధ చేతివృత్తుల్లో శిక్షణ ఇచ్చి వారిని రాజ్యంలోని 36 కార్ఖానాల్లో పనికి పెట్టాడు. వస్తువుల ఉత్పత్తికి వారిని వాడుకున్నాడు. ఇంట్రెస్టింగ్. అలాగే ఇతనికి ప్రాచీన సంస్కృతి అంటే గౌరవముండేది. మీరట్, టోప్రా ప్రాంతాల్లో ఉన్న 2 అశోక స్తంభాలను ఎంతో భద్రంగా తరలించి ఢిల్లీలో స్థాపించాడు. కుతుబ్ మిన్నార్పై అంతస్తులు పిడుగుపడి దెబ్బతింటే వాటిని మరమ్మత్తులు చేయించాడు. సంస్కృత గ్రంథాలను పర్షియన్లోకి అనువదించాడు. చూస్తుంటే ఫిరోజ్ షా కాలంలో ప్రజల జీవితాలు కాస్త స్థిరంగానే ఉన్నట్లనిపిస్తోంది. కాని మనం ఒక విషయం మర్చిపోకూడదు. ఈ స్థిరత్వం అంతా కేవలం ఆ సైనిక అవినీతిని, పరిపాలనా లోపాలను కప్పిపుచ్చే మేకప్లాంటిది. నిజమే. 1388లో అతను మరణించగానే ఈ లోపాలన్నీ బయటపడ్డాయి. ఆ తర్వాత వచ్చిన వారసులంతా చేతకానివాళ్లవ్వడం వల్ల అప్పటిదాకా అణిగిమణిగి ఉన్న గవర్నర్లు స్వతంత్రం ప్రకటించుకున్నారు. గుజరాత్, మాల్వా, జౌన్పూర్ లాంటి ప్రాంతాలు విడిపోయాయి. అవును. ఢిల్లీ సుల్తానేట్ లాంటి
అత్యంత కేంద్రీకృత పరిపాలన ఎంత వేగంగా పేకమేడలా కూలిపోయిందో కదా. దానికి కారణం మనం ముందే మాట్లాడుకున్నాం. సైన్యం అవినీతిమయమవ్వడం వల్ల సుదూర ప్రాంతాలను ఢిల్లీ నుంచి నియంత్రించే శక్తి ఆ వారసులకు లేకపోయింది. ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సామ్రాజ్యానికి చావుదెబ్బ కొట్టింది 1398లో జరిగిన ఒక విదేశీ దండయాత్ర. అదే అమీర్ తైమూర్ దండయాత్ర కదా. అవును. ఆ మధ్య ఆసియా ఆక్రమణదారుడు ఢిల్లీపై విరుచుకుపడి నగరాన్ని అక్షరాలా శ్మశానంగా మార్చేశాడు. అసలే బలహీనంగా ఉన్న తుగ్లక్ సైన్యం కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయింది. ఈ దెబ్బతో 1412 నాటికి తుగ్లక్ వంశం పతనం పూర్తయింది. వారి రాజ్యం ఢిల్లీ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్లకే పరిమితమైంది. ఇది వినడానికి బాధాకరంగా ఉన్నా వారు కళలు మరియు నిర్మాణ రంగంలో వదిలి వెళ్లిన ముద్ర గురించి మాట్లాడుకోవాలి. మనమిందాక బ్యాటర్ వాల్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో ఇంకొన్ని మైలురాళ్లు ఈ కాలంలోనే పడ్డాయి కదా. ఖచ్చితంగా. ముఖ్యంగా నిజమైన ఆర్చ్ అంటే ట్రూ ఆర్చ్, బల్బన్ సమాధి నిర్మాణంలో భారతదేశంలోనే మొదటిసారిగా ఈ ట్రూ ఆర్చ్ విధానాన్ని వాడడం సాధ్యమైంది. అలాగే అలై దర్వాజాలో వాడిన గుర్రపునాడ ఆకారపు ఆర్చ్ అంటే హార్షూ ఆర్చ్ కూడా వీరి శైలికి అద్దం పడుతుంది కదా. కరెక్ట్. అద్భుతం. ఈ చర్చ ద్వారా అభ్యర్థులకు కీవర్డ్స్ అన్నీ స్పష్టంగా అర్థమై ఉంటాయని అనుకుంటున్నాను. టంకశాలలో నాణేల ముద్రణ, వ్యవసాయ శాఖ దీవానీ కోహి, వారసత్వంగా మారిన ఇక్తా, జిజియా, షర్బ్, బానిసల శాఖ దీవానే బందగాన్ ఇవన్నీ పరీక్షల దృష్టితో చాలా ముఖ్యమైనవి. అయితే ముగించే ముందు ఇదంతా విన్నాక నా మనసులో ఒక బలమైన ఆలోచన మెదులుతోంది. అదేంటో చెప్పండి. తుగ్లక్ వంశపు పాలకులు, ముఖ్యంగా మహమ్మద్ బిన్ తుగ్లక్, మొత్తం భారతదేశాన్ని ఢిల్లీ కేంద్రంగా ఒకే గొడుగు కింద అత్యంత కఠినంగా నియంత్రించాలని ప్రయత్నించారు. అంగుళం అంగుళం మీద పట్టు సాధించాలనుకున్నారు. కాని విచిత్రంగా ఏమైంది? ఆ విపరీతమైన కఠినత్వం, ఆ అతి కేంద్రీకరణే దక్షిణానే విజయనగర, బహమని వంటి బలమైన స్వతంత్ర రాజ్యాల ఆవిర్భావానికి పునాది వేసింది. చాలా లోతైన విశ్లేషణ ఇది. అంటే పటిష్టమైన నియంత్రణ సాధించాలనుకున్నప్పుడే అసలు నియంత్రణ కోల్పోవడం మొదలవుతుందన్నమాట. పిడికిలి ఎంత గట్టిగా బిగిస్తే ఇసుక అంత త్వరగా జారిపోతుంది. పరిపాలన అనేది కేవలం చట్టాలు, బలప్రయోగం కాదు. అది ప్రజల నాడిని అర్థం చేసుకోవడం. రేపు సివిల్ సర్వీసెస్లోకి అడుగుపెట్టి పరిపాలన బాధ్యతలు చేపట్టబోయే అభ్యర్థులకు ఈ తుగ్లక్ వంశం నేర్పే అతిపెద్ద పాఠం బహుశా ఇదేనేమో. ఎవరైనా వింటే ఒకసారి ఆలోచించండి. అత్యంత స్ఫూర్తిదాయకమైన ముగింపు. నాటి పరిపాలనా ప్రయోగశాల ఫలితాలు నేటికీ ఆచరణాత్మక పాఠాలుగానే మిగిలిపోయాయని చెప్పవచ్చు.